ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. భారత జీడీపీ వృద్ధి రేటు ఈసారి 6.3 నుంచి 6.8 వరకు ఉంటుందని అంచనా వేశారు. రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రెండు 2025-26 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. సర్వే ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% రేంజ్ లో ఉంటుందని అంచనా వేశారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వినియోగం స్థిరంగానే ఉండొచ్చని, తద్వారా ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉంటుందని ఆర్థిక సర్వేలో అంచనా వేసినట్లు రిపోర్టులో వెల్లడించారు ఆర్థిక మంత్రి. రూరల్ డిమాండ్ ను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. माननीय वित्त मंत्री जी, Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers, Hindi and English version. 1. The Economic Survey 2024-25. The Economic Survey 24-25 Statistical Appendix. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్ టర్మ్స్ లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5.4గా నమోదైందని, ఇది ఆర్బీఐ అంచనా వేసిన 7% కంటే తక్కువని తెలిపింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో కూడా జీడీపీ వృద్ధి రేటు ఆర్బీఐ అంచనాలకు అందుకోలేదని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చని తెలిపింది. సీజనల్ వెజిటబుల్ ధరలు తగ్గడం, ఖరీఫ్ పంట రావడం కారణమని తెలిపింది. ఈ ప్రభావంతో 2026 తొలి ప్రథమార్థంలో కూడా ఆహార ధరలు అదుపులో ఉంటాయని అంచనా వేసింది. వ్యవసాయ రంగం యథాప్రకారం పటిష్టంగా ఉందని, అన్ని ట్రెండ్ లెవెల్స్ ను అధిగమించిందని తెలిపింది. పారిశ్రామిక రంగం సైతం కోవిడ్ మహమ్మారికి ముందున్న పరిస్థితిని అధిగమించి పురోగమిస్తోందని తెలిపింది. సేవారంగం పుంజుకుందన్నారు. గ్లోబల్ ఎనర్జీ సరుకుల ధరలు సాఫ్టన్ గా ఉండవచ్చని, అయితే అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక పరిస్థితుల నుంచి సవాళ్లుండొచ్చని అంచనా వేసింది. భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు పటిష్టంగానే ఉన్నాయని తెలిపింది. జనవరి 2024కు నిల్వలు $616.7 బిలియన్ ఉండగా 2024 సెప్టెంబర్ నాటికి $704.9 బిలియన్ ఉన్నాయని తెలిపింది. ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో గణనీయమైన ప్రగతి ఉన్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. మౌలిక సదుపాయాల అవసరాలు తీర్చడంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్యమని ఆర్థిక సర్వే పేర్కొంది. 2021 నుంచి 2024 వరకు మూలధన వ్యయం క్రమంగా పెరిగిందన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4% ఉన్న రీటైల్ ద్రవ్యోల్బణం 2024 ఏప్రిల్ డిసెంబర్ నాటికి 4.9% తగ్గిందన్నారు. Actually, manufacturing can start only from the first floor onwards in many small enterprises both in urban and rural India if they fully comply with the letter and spirit of these regulations. Naturally, that raises the fixed cost of doing business, and naturally it also disincentivizes more hiring. So deregulation is not just about ease of doing business, it is a pathway to employment generation. ఇక ఇండియన్ రైల్వేస్ అండ్ ఎకనామిక్ సర్వే 2024-25ని రైల్వే మంత్రి ప్రవేశపెట్టారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రైల్వే నెట్వర్క్ విస్తరణలో పురోగతి వేగంగా ఉందన్నారు. అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో 2024 అక్టోబర్ నాటికి 67,486 కోట్ల వ్యయంతో 47.17% ప్రగతిని సాధించినట్లు సర్వే పేర్కొంది. ప్రయాణికుల కోసం స్టేషన్లో సౌకర్యాలు పెంచేందుకు భారతీయ రైల్వే అనేక కార్యక్రమాలు చేపడుతోందని స్పష్టం చేసింది.